హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. ఫస్ట్ టైం అయితే మనందరం మా ట్రైనింగ్ టీమ్ అంతా కలిసి ఊటీకి ట్రిప్ వెళ్ళాం, గుర్తుందా మీ అందరికీ? సో సిమిలర్ వే ఈసారి అయితే మనం చిక్మంగళూరుకి అయితే ప్లాన్ చేసామన్నమాట. యాక్చువల్గా జర్నీ బ్లాగ్ కూడా షూట్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. నైట్లో జర్నీ చేసాం కాబట్టి బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాం. ఇప్పుడైతే జస్ట్ చిక్మంగళూరు రీచ్ అయ్యాం. హంపి వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పి డైరెక్ట్గా మనం హోమ్ స్టే కూడా వెళ్ళలేదు. హోమ్ స్టే కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా అయితే సైట్ సీయింగ్తో స్టార్ట్ చేద్దామని ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే జస్ట్ అక్కడ బైక్స్ అన్ని పార్క్ చేసి ఇంకా బార్గెనింగ్ జరుగుతుంది అనమాట. 3,000 చెప్పారు, ఇంకా బార్గెనింగ్ జరుగుతుంది లోపల తీసుకెళ్ళడానికి. జీప్ లో అంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి జీప్ లో సఫారీ లాగా తీసుకెళ్తారు. సో చూద్దాం అది ఎంత అవుతుందో ఏంటో అనేది. అది బార్గెన్ అయిపోతే ఇంకా జీప్ లో కూర్చొని లోపలికి వెళ్ళడమే. అండ్ లాస్ట్ టైం అయితే మనం కార్ లో వచ్చినాం ట్రిప్ కి. ఈసారి అయితే బైక్స్ లో వచ్చాం అనమాట. 8 మెంబర్స్ 4 బైక్స్. చాలా బాగుండేది ట్రిల్ అయితే. బైక్ జర్నీ అయితే చాలా బాగుంది. చూపిస్తాం మీ అందరికి ఇప్పుడు ఎలా ఉందో. వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతే చిక్మంగళూరు ట్రిప్. సో మొత్తం వీడియోస్ అన్ని కంటిన్యూ చేయండి, మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో స్ట్రైట్ అవే గైస్. చూసుకోవచ్చు మీరు, ఇక్కడైతే మా బైక్స్ పార్క్ చేసాం. ఇక్కడ 2 ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది. ఇంకో బైక్ మిస్ అయింది, యాక్చువల్ గా పంచర్ అయింది దారిలో. వాళ్ళు సలీంది ఇంకా నవీన్ బైక్, ఇంకా వాళ్ళిద్దరు వస్తున్నారు మేనేజర్స్. వాళ్ళు ఇంకా రాలా. వాళ్ళు రాకముందు మేము వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసేద్దామని ప్లాన్ చేసాం. మా బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. సే హాయ్ ఇబ్రాహిం. ఆగే మన జీప్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా డీప్ జంగల్లోకి వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి. జస్ట్ వ్యూస్ చూసుకోండి బయట ఎట్లున్నాయో. సో ఇప్పుడే కార్ అయితే దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒక 700 మీటర్స్ ఉంటుంది లోపలికి నడవడానికి. అండ్ మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది మీకు ఆ కార్లో జంగల్ సఫారీ లాగా. 12 కిలోమీటర్స్ మీరు కార్లో రావాల్సి వస్తుంది. అండ్ పర్ పర్సన్కి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వన్స్ మీరు కార్లోంచి దిగి నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేస్తే మీకు 1 అవర్ ఆఫ్ ప్లే టైం ఇస్తాడు. సో 1 అవర్ మీరు ఏం చేయాలనుకుంటే చేసుకుని వాటర్ ఫాల్స్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. 1 అవర్ తర్వాత అయితే కార్ వెయిట్ చేయదు, వెళ్ళిపోతుంది. మళ్ళీ మీకు రిస్క్. చూసుకోవచ్చు జస్ట్ ఇప్పుడే మనకు వాటర్ విజువల్స్ అయితే కనబడ్డాయి. వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ. అండ్ ఇదైతే వాటర్ ఫాల్ కాదు, ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కొన్ని సినిమాటిక్ షాట్స్ ఇద్దామని ఆగాను అనమాట ఇప్పుడు. టెంపరేచర్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, చాలా కూల్గా ఉంది. అది అంటారు కదా డెడ్లీ కాంబినేషన్ అని, అలా అనమాట. ఓవైపు ఎండ, ఇంకోవైపు చల్లని గాలి, డెడ్లీ కాంబినేషన్. అద్దిరిపోయే వాటర్ ఫాల్స్ పోయి చూడడానికి సిద్ధమా? రండి చూపించేస్తా. అద్దిరిపోతా, చూసుకోండి. ఇంకా ఏముంది మామ ఇది వాటర్ ఫాల్. మెజెస్టిక్, అసలు రేంజ్ చూసుకోండి ఎలా ఉంది కదా. ఇక చూసింది చాలు. నీళ్ళలోకి దిగి రచ్చ చేద్దామని చెప్పి దిగుతుంటే మా నీళ్లు ఉన్నాయి చూడండి, చల్లగా తగులుతున్నాయి మా కాళ్ళకి, బాడీకి మొత్తానికి. ఇక సర్లే కదా ఏదో ఒకటి వాటర్ ఫాల్ కి వచ్చేసామని నీటిలో దిగామన్నమాట. వాటర్ అసలు మామూలుగా లేకపోండి, అదిరిపోయాయి అసలు వాటర్ ఫాల్స్ లో. నేచురల్ వాటర్ ఫాల్స్ మునిగితే కిక్కే వేరు. ఇంకా మనం నీళ్లలో మునిగితే గమ్మునుంటామా, కోతి గమ్మలాడు అన్ని ఆడతాం కదా. అందుకని కుక్కల్లా ఎగిరి కాసేపు, దాని తర్వాత నీళ్ళలో ఇంకా ఏం చేద్దాంరా అనుకుంటే కొంచెం మన దగ్గర మంచి క్యామ్ ఉంది, సెటప్ చేద్దాంరా మావా అని చెప్పి కొన్ని మంచి మంచి షార్ట్స్ తీసుకున్నాం. మా వాళ్ళని అయితే ఆపలేకపోయాం అనమాట. అసలు కోతుల్లా ఎగురుతూనే ఉన్నారు. ఇంకా అందరి కోతులతో మిక్స్ అయిన కోతిలాగా మనం కూడా ఎగిరాం అనమాట. ఇలా కొన్ని స్టంట్ చేస్తే ఇలా కింద పడతాం అనమాట. సో అలా అయ్యాయి అనమాట వాటర్ ఫాల్ లో. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు వాటర్ ఫాల్ అయితే. ఇది ఎందుకో నాకు పిచ్చి, వాటర్ ఫాల్ ప్రతిసారి పడుకోవాలనిపిస్తుంది నీళ్ళల్లో. దాంతో పాటు మనం ఊరుకుంటామా, ఇదిగో ఇలాంటి స్విమ్మింగ్ వేసాం కాసేపు, ఏదో కొంచెం ఈతేద్దామని. కానీ మనకు వచ్చేది అంతంత మాత్రం. ఇంకా లోపల మునిగిపోతుంటే మనోడు చేపట్టుకొని లాగేసాడు పైకి. వచ్చేరా మనం ఫస్ట్ అని అలా బతికిపోయాం.
ఇంకా మనోళ్ళు ఇంకా మునుగులాట మొదలు పెట్టారనమాట. కాసేపు మునగడం, కాసేపు మళ్ళీ తేలడం, ఇలాంటివన్నీ కాసేపు చేశారు. ఇంకా మళ్ళీ నీళ్ళలో కొంచెం షార్ట్లు తీద్దాంరా అని చెప్పి ఇట్లా నీళ్ళలో మునగడం, తేలడం మళ్ళీ జరిగాయి అనమాట. మొత్తానికి సూపర్ గా అయితే ఉండే గైస్. రాతంతా 2-వీలర్ డ్రైవ్ చేసిన తర్వాత ఆ వచ్చిన అలసటకి వాటర్ ఫాల్స్ దొరకడం వల్ల చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత ఆగా కూడా వేస్తుంది. ఫస్ట్ ఇంకెళ్ళి యాక్చువల్గా 1 అవరే మనకు కార్ రెంట్, ఆల్రెడీ 1 అవర్ క్రాస్ అయిపోయింది. ఇంకెళ్ళి చూద్దాం వాడు ఉన్నాడో వెళ్ళిపోయాడు. మా వాడు ఏం చెప్తున్నాడంటే 1 అవర్ దాటినా ఉంటానంటున్నాడు, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఉంటాడో లేదో వెళ్ళి చూద్దాం. సో మొత్తానికి అయితే పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసామంట తిరుక్కొని. ఇంకా మన బైక్ కూడా రెడీగా ఉంది. ఫస్ట్ అయితే ఇంకా రిసార్ట్ హోమ్ స్టేకి వెళ్ళాలి. రిసార్ట్ అని వస్తుంది, హోమ్ స్టేకి వెళ్ళి అక్కడ నుంచి రెడీ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ గిన్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకా బయటికి వెళ్దాం తిరగడానికి. సో చలో ఇంకా గుడ్ మార్నింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ రిసార్ట్ గైస్. రాత్రి అయితే వాటర్ ఫాల్స్ నుంచి వచ్చేసరికి చీకటి అయిందనమాట. ఏం అసలు అంతా చీకటి అయిపోయింది రిసార్ట్లో. సో రిసార్ట్ కూడా పెద్దగా చూపించలేకపోయాము అందరికీ. అండ్ రాత్రంతా ఇంకా అలసిపోయామన్నమాట. మరుసటి రోజు అంతా డ్రైవింగ్ చేసి చిక్మంగళూరుకి వచ్చి వాటర్ ఫాల్స్కి వెళ్ళి వర్షంలో తడిచి వాటర్ ఫాల్స్లో తడిచి అబ్బో పెద్ద కథ అదంతా. అలసిపోయాం కాబట్టి ఏం చూపించండి రిసార్ట్ కూడా. సో ఇప్పుడే లేచాం, మార్నింగ్ అవుతుంది, ఫ్రెష్ మార్నింగ్, చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇప్పుడే రెడీ అయ్యాము అందరము, ఇంకొందరు రెడీ అవుతున్నారు. సో ఇప్పుడు మీకు రిసార్ట్ అయితే చూపిస్తా ఎలా ఉంది ఏంటి అనేది. సో చూసుకోవచ్చు, అదైతే ఎంట్రన్స్ అనమాట రిసార్ట్లోకి. చూడడానికి పాతకాలం గేట్లో ఉంది కదా, వెయిట్ అక్కడ మీరు ఆగాలి. అది జస్ట్ గేట్ మీకు అలా ఉంటుంది, కానీ రియాలిటీలో రిసార్ట్ చూస్తే ఇదిగోండి ఎలా ఉందో, అద్దరిపోయింది కదా. ఇదైతే మా రిసార్ట్ అనమాట. ఇంకా మా బుజ్జిముంటల బైక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, 4 బైక్స్. అండ్ ఇదైతే మా రిసార్ట్, చూపిస్తా లోపలికి వెళ్ళి. అది చూస్తున్నారు కదా, అది లాస్ట్లో ఒక చిన్న రూమ్ ఉంది, అది ఒక మీటింగ్ రూమ్ లాగా అనమాట. అక్కడ కూర్చొని మీరు అంతా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ అంతా పెద్ద గార్డెన్ ఏరియా అయితే చాలా బాగుంది, క్లీన్గా ఉంది, మొత్తం అంతా గ్రాస్తో ఉండి. అసలు ఆ గ్రాస్ చూసుకోండి, మొత్తం ఎక్కడ చూసుకున్నా గ్రీనే ఉంది కదా, అట్లా ఉంది గ్రాస్. టైం 7 o'clock అవుతుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా 7 o'clockకి లేలా ఇప్పుడు నేను బెంగళూరులో. సరే ఇంకా ప్లాన్ ఏంట్రా అంటే కొన్ని పీక్స్ ఉన్నాయి, ఆ పీక్స్ ఇంకా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. నేను జస్ట్ వాటర్ ఫాల్ ఒక్కటే అయింది కాబట్టి ఇంకా పీక్స్ అన్ని కవర్ చేద్దాం వెళ్ళి. యాక్చువల్గా మనం చిక్మంగళూరులో ఇందులో వచ్చామన్నమాట, పల్సర్ NS 200లో. దీని వెనకాల బైక్ అయితే చాలా మొత్తం అంతా ఫ్లాట్ అయిపోయింది, అరిగిపోయింది. దానివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం రోడ్డు పైన. ప్రతిసారి స్కిడ్ అవుతుంది బైక్. నవీన్ ఈజ్ హియర్, లాస్ట్ ట్రిప్ హీరో. హౌ వాజ్ యువర్ ఎస్టర్డే ఎక్స్పీరియన్స్ బ్రో? Puncture and all. It was unexpected that we tried reaching early but we could not reach. मूर्ति नरसिम्हा मूर्ति फाइनल में ट्रॉफी जीत के दिखाओ. बाद में बात करेंगे. Century. फाइनल में ट्रॉफी, Chennai will be out of. फाइनल आएंगे एटलीस्ट. आप SRH के हाथ में हार के एलिमिनेटर में घर जाएंगे ना? No. हाँ? We have beaten every PDH. నరసింహ అయితే ఆర్సీబీ మ్యాచ్ విన్ అయింది కాబట్టి ఇంకా హ్యాంగ్ ఓవర్ నుంచి దిగట్లా అసలు. ఆర్సీబీ ట్రోఫీ అని ఎగురుతున్నాడు రాత్రి నుంచి. ఫైనల్లో గెలవకపోతే ఉంటుంది మళ్ళీ. ఇంకా పొద్దున్నే పిల్లలు ఫోటోషూట్కి దిగారు. ఇక మనమైతే ఫస్ట్ ముల్లనగిరి పీక్ అయితే వెళ్ళబోతున్నాం. అండ్ మా కొలీగ్ డయానా వాళ్ళ ఊరు కూడా చిక్మంగళూరే. సో కుదిరితే లంచ్కి డయానా వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేస్తున్నాం, ఫ్రీగా అయిపోద్దని. దాని తర్వాత ఇంకా ఎంత పాసిబుల్ అయితే అంతా తిరిగి దాని తర్వాత ఇంకా బెంగళూరుకి చెక్ చేయడమే మళ్ళీ. సో ఇప్పుడే హోమ్ స్టే అయితే చెక్అవుట్ చేసేస్తాం అనమాట. చెక్అవుట్ చేసి ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, అవి కవర్ చేసి ఇంకా డయానా ఇంటికి వెళ్ళాలి. అండ్ సన్నీగా ఉంది డే, దాంతోపాటు లైట్లీ రైన్ఫాల్ అవుతుంది. స్లైట్ చిన్న డ్రిజిల్ అవుతుంది అంతే అనమాట, చిన్న చినుకులు పడుతున్నాయి. బాగుంది క్లైమేట్ అంతా. పూరి ఇదియా? పూరి, ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, ఆలు. నాకు పూరి కావాలి విత్ ఎక్స్ట్రా మసాలా, ఎక్స్ట్రా చట్నీ విత్ ఎక్స్ట్రా ఆయిల్. ఎస్ ఆబ్వియస్లీ ఐ వాంట్. ఎస్. టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాం. ఇక్కడ ఆపినాం అనమాట ఒక ప్లేస్లో. ఈ హోటల్ పేరు హోటల్ అంతే, ఏ హోటల్ అనేది లేదు, బోర్డు చూసుకోండి. జస్ట్ హోటల్ అని ఉంది అంతే. కన్నడలో హోటల్, ఇంగ్లీష్లో హోటల్. होटल को पेर ले दो. व्हाट इज योर कमेंट? करी होटल, कॉफी करीज होटल. कॉफी मिलेगा, करी मिलेगा करके है, दैट्स इट. व्हाट इज योर व्यू ऑन दैट? होटल की పేరు లేదు. व्हाट डू यू थिंक फरीद? కాఫీ కర్రీ అని ఉంది అక్కడ. కాఫీ అండ్ కర్రీ రెండు దొరుకుతాయని చెప్పి దాని మీనింగ్. దాని పేరు కాఫీ అండ్ కర్రీ కాదు. ఓకే, इसे कुछ समझ में नहीं आ रहा, फिर भी వీడికి ఏం అర్థం కావట్లే, కానీ కూడా అబ్సల్యూట్లీ అంటున్నాను. సో మన బ్రేక్ఫాస్ట్ పూరి అయితే వచ్చేసింది. పూరీలోకి అయితే మన దగ్గర పప్పు అండ్ చట్నీ ఉంది. పూరి ట్రై చేద్దాం ఎలా ఉందో. చాలా పల్చగా ఉంది కానీ బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ ఇండియన్ పాత కరెన్సీ నోట్స్ ఉన్నాయి చూడండి.
ఇది 5 రూపీస్ నోట్ అంట. మనం ఎప్పుడు చూడలేదు ఇది. ఇవన్నీ చూడలేదు నేను. ఈ ఫస్ట్ 3 అనేది నేను ఈ ఫస్ట్ 3 నేను చూడలేదు. బట్ ఇక్కడ నుంచి నేను యూస్ చేశాను అనమాట. ఈ 5, ఈ 20 యూస్ చేశా. ఈ 10 కూడా నేను యూస్ చేశా. ఇది కూడా 5 నేను యూస్ చేశా. బట్ ఈ 5 రూపీస్ అగైన్ ఐ హ్యావ్ నాట్ యూస్డ్. 2 rupees note no, I have not seen. 1 rupee also I have not seen. मेरे पास सारे नोट हैं ब्रो. This is Omani currency, Central Bank of Oman. Half real. Indian 50 rupees. My father has collected. పాత 500 రూపీస్ నోట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. పాత 100 నోట్స్. सेपरेट रखे रहते हैं. ఇవన్నీ ఇంకా కొత్త నోట్స్ మీకు ఆల్రెడీ ముందే తెలుసు. అవి కాయిన్స్ ఆల్సో 5 cents. అమెరికన్ కరెన్సీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. दिस इज सऊदी करेंसी. फोटो उसका छो. इंडियन 1 रुपी, ओल्ड 1 रुपी कॉइन. जब मैं स्कूल जाता था तब यूज़ करता था. एंड 10 पैसे, इंडियन 10 पैसे कॉइन. మనలో అక్కడ కూర్చున్నారు. సో మనం కూడా వెళ్దాం. ఈ స్టీప్ ఏరియాలోంచి మొత్తం ఎంత స్లిప్పరీ ఉంది ఇక్కడ నుంచి చూడండి. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి కింద పడితే స్ట్రైట్గా ఇట్లా జారుకొని వెళ్ళిపోతాం అంతే, ఇంకేం ఉండదు. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు ఫోటోలు తీసుకుంటా. ఈ పీక్ చూసుకోండి ఒకసారి, అద్దరిపోయింది కదా అసలు. జనాలు కనబడతారు అక్కడ నడుచుకుంటా పైకి ఎక్కుతున్నారు. ఇదొక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న వ్యూ చూడండి ఒకసారి. మ్యాడ్నెస్ బాగుంది అసలు. ఈ క్లౌడ్స్ చూడండి ఇక్కడ, మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. అద్దరిపోయింది బాగుంది అసలు ఈ విజువల్ అయితే. ఏముంది కదా వ్యూ అసలు. ఇక్కడ మీకు రోడ్డు కనబడుతుందా చూసుకోవచ్చు. ఇక్కడ రోడ్డు కనబడుతుంది కదా, అద్దరిపోయింది బాగుంది వ్యూ అసలు. మ్యాడ్నెస్ మామైతే. మీరు కాలాపాని వెబ్ సిరీస్ చూసారా? కాలాపానిలో ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ పాండమిక్ వ్యాధిని క్యూర్ చేసే ఫ్లవర్స్ ఇవే. అవి పేరు గుర్తురావట్లే నాకు సడన్గా, కానీ నాకు తెలిసి 100% అవి ఇవే అనుకుంటా. పక్కా చూడండి ఒకసారి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. మీకు కనుక ఆ పేరు గుర్తుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో చూసారు కదా ముళ్ళనగిరి పీక్ ఎలా అనిపించింది, చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ అయితే జరీ వాటర్ ఫాల్స్ అంట, అక్కడికైతే వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్. సో గైస్ మనమైతే ఇప్పుడు బాబా బుడన్గిరి దర్గా దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడికైతే మొబైల్ ఫోన్స్ కెమెరాస్ ఏవి లోపలికి అలో లేదు. సో దట్స్ వై మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదన్నట్టుగా మనం లోపలికి వెళ్ళట్లా దర్గాలోకి. సో ఎందుకంటే మనం బైక్స్లో వచ్చాం అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ మొబైల్స్ మీ కెమెరాస్ అన్ని బయట పెట్టెళ్ళండి అండ్ ఆన్ యువర్ ఓన్ రిస్క్ అంటున్నారు. సో దట్స్ అగైన్ వెరీ రిస్క్. బయట పెట్టేసి వెళ్తే ఎవరన్నా ఎత్తుకోపోతే కష్టం కాబట్టి మనం ఇంకా ఇక్కడ చిన్న లోకల్ మార్కెట్ ఏదో ఉంది. సో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసుకోండి ఇవన్నీ లోకల్ షాప్స్ ఇక్కడ. అక్కడ నుంచి అక్కడ దాకా చాలా ఉన్నాయి. హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ కోసం. ఫరీద్ ఏదో కొంటున్నాడు. ఏం కొంటున్నావు ఫరీద్? ఇంకా డిసైడ్ కాలేదు బ్రో, బట్ సంథింగ్ తీసుకోవాలి ఏదో ఒకటి. ఎవరి కోసం? నా వైఫ్ కోసం. ఆహా ఆహా. ఇంకా మా ఆకలి మీద ఉన్న సింహాలు ఏదో తినడానికి వెళ్తున్నాయి అక్కడికి. ఇక్కడ ఒక అంకుల్ టీ షాప్ ఉంది. టీ ఇంకా సమోసాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చిన్న పట్టేదే పట్టేద్దాం ఇంకా. क्लाइमेट वाज सो गुड. कभी बारिश, कभी ठंड, कभी नेचर का ब्रीज, हवा, क्लाउड्स. Most of the time the clouds, the views, the mountains. Clouds were the best. और कादर ब्रो, for your subscribers, what do you wanna say? Enjoy the video మాత్రం స్కిప్ చేయకండి, సావ కొట్టండి లైక్లని. మనోడు కూడా ఏదో చెప్పారంట. బోల్.
రియల్గా మీరు చిక్మంగళూరు ప్లాన్ చేసుకుంటే ప్లీజ్ దిస్ వీడియో. ఓకే, వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఏ ప్లేసెస్కి మెయిన్ వెళ్ళాలి అనేది. అదరగొట్టండి ఇంక అంతే. మంచి వర్షం క్లైమేట్లో వేడి వేడి బజ్జీలు దొరికాయి, ఇంకా అందుకొని అది రూపాయలు. ఇప్పుడు చూడండి, మిర్చి బజ్జీని మిర్చి తీసేసి తింటాడు. That's my specialty. ఇంకా పిల్లోడా, ఇంకా పెద్దవాళ్ళ వీడు. ఇంకా Hey, English, Hindi, Kannada. बच्चे अभी भाई बच्चा है, बड़ा नहीं हुआ तू बोल रहा हूँ. మిర్చి బజ్జీ మాత్రం అదిరిపోయింది పోండి, Or plate, no? సూపర్. Instead ask them to make samosas. समोसा डाल रहे हैं आंटी. లైవ్లో మా ముందర వేడివేడిగా సమోసా చేశారు. Let it know. I know. ఇదే బిరాబర్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. కలిపింది. Hot, huh? పొటాటో ప్లస్ ఆనియన్ కొంచెం స్పైసీగా ఉంది, బట్ ఈ వానలో వేడివేడిగా సూపర్గా ఉంది. చూసుకోవచ్చు మన బైక్స్ అన్ని ఇక్కడే లైన్లో ఉన్నాయి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, ఇంకా దొబ్బాలి ఇక్కడ నుంచి ఫాస్ట్గా. రోజంతా వర్షం పడుతూనే ఉంది, ఇంకా ఏం తిరగాలో ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు మన లాస్ట్ డే ఈరోజు, అది కాకుండా సో ఫాస్ట్గా ఇక్కడ నుంచి మూవ్ అయితే వెళ్ళిపోదాం. బాబా బుడన్ గురి నుంచి ఇంకా చిక్మంగళూరుకి వెళ్దామని బయలుదేరితే ఇక్కడ దారిలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి, క్యూట్గా ఉంది కదా. అక్కడ నుంచి అంతా వాటర్ ఫాల్, అండ్ ఇక్కడైతే బ్రిడ్జ్, మళ్ళీ అటు సైడ్ అంతా వాటర్ ఫ్లో అవుతుంది. బాగుంది ఇది ప్లేస్. చూడండి వాటర్ ఫాల్ ఎంత బాగుందో, చిన్నది, చాలా చిన్నది. అండ్ ఇక్కడ తడవడానికి కూడా కుదరదు అనమాట, జస్ట్ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అంతే. అండ్ ఇలా కిందికి వెళ్తే వాటర్ అంతా ఫ్లో అవుతుంది. సో ఇన్స్టార్ట్గా చెప్పాలంటే చిక్మంగళూరు ఈజ్ ఈక్వల్ టు వాటర్, వాటర్ ఈజ్ ఈక్వల్ టు చిక్మంగళూరు. వర్షం మళ్ళీ పడుతుంది, ఇంకా తడిసిపోవడం తప్ప వేరే పని లేదు మనకి. మొత్తం అంతా తడవడమే, ఇంకా వేరే పని లేదు. ఇంకా తిరిగేది ఏంటి, చూసేది ఏంటి, ఏం ఐడియా లేదనమాట. తిరగడం, తడవడం అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. బట్టలు తడిసిపోయినాయి, అంతా చెమటలు అంతే. ఇంకా చెమటలు, వాట్ ఈస్ చెమటలు? స్వెట్. సో మొత్తానికి అయితే ప్రపంచమంతా తిరుక్కొని మళ్ళీ రిసార్ట్కి అయితే వచ్చేసినాం. సో ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా బయలుదేరాల్సింది ఇంటికి. సో డయానా ఇంట్లో చిన్న హౌస్ పార్టీ ఉంది, అది ఫినిష్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడమే. ఈ ట్రిప్లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అండ్ చాలా చెప్పాలంటే చాలా నేర్చుకున్నాను అనమాట ఈ ట్రిప్ వల్ల. అన్నీ మీకు సపరేట్ ఒక వీడియో వస్తుంది, ఎక్స్పీరియన్సెస్ వీడియో అని చెప్పి, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం నేర్చుకున్నా ఏంటి ఈ ట్రిప్లో అనేది. చుట్టుపక్కల చిక్మంగళూరు అయితే ప్లేస్ అయితే చాలా అమేజింగ్గా ఉందన్నమాట. ఊటీ కన్నా చాలా బెస్ట్ ప్లేస్, నాకైతే నిజంగా చాలా నచ్చింది. మంచి కూల్ క్లైమేట్ ఉన్న ప్లేస్ అనమాట. సో డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ దీనికి ఎలా విజిట్ చేయాలి, ఎప్పుడు విజిట్ చేయాలి, బెస్ట్ టైమింగ్స్ ఏంటి, ప్రాపర్ మెథడ్స్ ఏంటి, ఏం క్యారీ చేయాలనేవి నెక్స్ట్ వీడియోలో మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్గా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే గట్టిగా లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్ గైస్.